నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆస్తమా డే. అసలుకి ఆస్తమా అంటే ఏంటి, వాటికి గల కారణాలు ఏంటి, ఆస్తమా ఎందుకు వస్తుంది అనే వివరాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిమ్స్ డాక్టర్ శ్రీకాంత్ జువ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అసలుకి వరల్డ్ ఆస్తమా డే ఈరోజు అసలు అంటే ఏంటి సార్, జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి? నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్. వరల్డ్ ఆస్తమా డే అంటే ఏంటి అంటే, వరల్డ్ ఆస్తమా డే ప్రతి సంవత్సరం మనము ఎవ్రీ ట్యూస్డే ఆఫ్ మే జరుపుకుంటాము. అది ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనము ఆస్తమా గురించి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అంటే ఆస్తమాకు గల కారణాలు ఏంటి, ఆస్తమాకి ఏమేమి మందులు ఇవ్వాలి, ఆస్తమాకి ఏమేమి జనాల్లో అపోహలు ఉన్నాయి, అండ్ ఆస్తమాలో పబ్లిక్ అవేర్నెస్ మనం ఎంత వరకు క్రియేట్ చేయాలి, వీటన్నిటినీ మనము జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దీన్ని వరల్డ్ ఆస్తమా డేని రూపొందించారు. అలాగే సార్, అసలుకి ఆస్తమా అంటే ఏంటి సార్? అంటే చాలా మందికి ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు, చాలా మందికి అవగాహన కూడా ఉండదు, వాళ్ళకి ఆస్తమా వచ్చిందా లేదా అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అంటే అదొక క్రానిక్ లంగ్ కండిషన్ అండి. క్రానిక్ లంగ్ కండిషన్ అంటే ఎక్కువ రోజులు పర్సిస్ట్ అయ్యే ఒక లంగ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా మనకి తెలుగులో చెప్పాలంటే ఒక బర్నింగ్ టైప్ అనుకోవచ్చు. అది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేటరీ కండిషను ఎవరెవరిలో ఉంటుంది అంటే, ఎవరికైతే రిపీటెడ్గా కాఫ్, వీజింగ్ అంటే పిల్లి కూతురు రావటం, ఆయాసం రావటం, దగ్గు రావటం అనేది ఉంటుందో వాళ్ళల్లో ఆస్తమా గురించి ఎవాల్యుయేషన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని గనక మనం అలా ఎవాల్యుయేట్ చేయకపోతే ఆ సిమ్టమ్స్ మనకి ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యి అది సివియర్ ఆస్తమా రూపంలో రూపుదాల్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సార్, అసలు ఆస్తమా ఏ కారణాల వల్ల వస్తుంది? ఆస్తమాలో మనకి 80%, 70 to 80% ఆఫ్ ద ఆస్తమా కేసెస్ మనకి ఎటోపీ, ఎలర్జీ వల్ల వస్తాయి. ఎటోపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉంటే, మన పెద్దవాళ్ళకి కానీ, తాతలకు కానీ, ముత్తాతలకు కానీ, మేనమామలకు కానీ ఉంటే ఆ ఆస్తమా 80% మనకి వచ్చే ఛాన్స్ ఉంది. అలా అని 100కు 100 మందికి రాదు. ఇంకొక రకం ఏంటంటే, మనం చేసే పని వల్ల, అంటే మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, లేదంటే ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు, రిపీటెడ్గా మీకు పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంది, సో అలాంటి వాళ్ళకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు రేపు పొల్యూషన్ మనకి చాలా ఎక్కువైంది. సో ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా రకరకాల టైప్స్ ఉన్నాయి వాటిల్లో. ఒకటి మోర్ కామన్గా వచ్చేది మనకి, దాన్ని ఎటోపిక్ ఆర్ ఎలర్జిక్ ఆస్తమా అంటాం. అంటే మీకు ఎలర్జీ ఫ్యామిలీ పర్సన్స్ వల్ల వచ్చే ఆస్తమాని ఎటోపిక్, అదే మోస్ట్ కామన్ టైప్. ఇప్పుడు ఆస్తమా ఉందని ఎలా కనుక్కుంటాం సార్? దాన్ని డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే, 2 కావాలి మనకి ఆస్తమా ఉంది అని ఒక పేషెంట్ చెప్పాలి అంటే. ఒకటి సిమ్టమ్స్, ఇంకోటి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, దాన్ని స్పైరోమెట్రీ అని కూడా అంటాం. ఈ 2 కంపల్సరీగా కావాలి మనం డయాగ్నోస్ చేయాలి అంటే. సిమ్టమ్స్ అంటే ఏంటి, పేషెంట్ కంప్లైంట్స్ ఏంటి, ఏ ఉండాలి పేషెంట్ కంప్లైంట్స్ మనం ఆస్తమా అని చెప్పాలంటే. ఒకటి పిల్లి కూతలు ఉండాలి. పిల్లి కూతలు రెగ్యులర్గా కానీ, చలికాలంలో కానీ ఏదన్నా తగిలితే కానీ పిల్లి కూతలు వస్తున్నాయి. లేదు, దగ్గు రిపీటెడ్గా రావటం, అది రాత్రిపూట దగ్గు ఎక్కువగా వచ్చే వాళ్ళకి. ఆయాసం రావటం, పిల్లి కూతల వల్ల ఆయాసం రావటం. దాంతోపాటు ఛాతి టైట్గా ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ అంటాం. ఛాతి ఎప్పుడు టైట్గా ఉంటుంది, లోపలికి గాలి తీసుకుంటున్నాను కానీ బయటికి వదలలేకపోతున్నానని చెప్తా ఉంటారు అట్లా. సో ఇలా 4 సిమ్టమ్స్లో అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా 2 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే సిమ్టమ్స్ ఉన్నట్టే ఆస్తమాకు గల కారణాలు. అలాంటి పేషెంట్స్ గనక మనం స్పైరోమెట్రీ అనే టెస్ట్, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు లేదా స్పైరోమెట్రీ అంటారు, ఆ టెస్ట్ చేసి అందులో గనక అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని మనం ఆస్తమా కింద ధృవీకరించవచ్చు. సార్, అసలు ఆస్తమాలో ట్రిగర్స్ ఏంటి, వాటిని మనం అసలు ఎలా అదుపు చేయగలుగుతాం? ఫస్ట్ మనం ఇందులో ట్రిగ్గర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఆస్తమా ఉన్న పేషెంట్ కానీ, లేదు అంటే ఆస్తమా ఉంది వాళ్ళకి కానీ డయాగ్నోజ్ అవ్వలేదు, అంటే ఎవరు కనుక్కోలేదు, అలాంటి వాళ్ళకి ఏదైనా చలి తగలటం కానీ, దుమ్ము ధూళి తగలటం కానీ, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు రావటం కానీ, సెంటు స్ప్రే తగలటం కానీ, ఇలాంటి ఏవి జరిగినా కూడా వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం, ఆయాసం అవ్వచ్చు, దగ్గు అవ్వచ్చు, పిల్లి కూతులు అవ్వచ్చు, పెరుగుతూ ఉంటాయి. ఈ వీటిని ఏవైతే మనకు తగులుతున్నాయో వాటినే మనం ట్రిగ్గర్స్ అంటాం. ట్రిగ్గర్స్ అంటే అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే
ఏదైతే ఫ్యాక్టర్ మనకు తగిలి దాన్ని ఎక్కువ అవుతుందో దాన్ని ట్రిగ్గర్ అంటాం మనం. సో ఆ ట్రిగ్గర్ వల్లనే మనకి ఆస్తమా వస్తుంది. ఆ ట్రిగ్గర్స్ మనకి చాలా రకాలు ఉంటాయి. సో మనకి వాటిని మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇండోర్ ఎలర్జెన్స్, 2 అవుట్డోర్ ఎలర్జెన్స్. ఇండోర్ ఎలర్జెన్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంట్లో ఏదన్నా గ్యాస్ స్మెల్ కానీ, వంట చేస్తున్నప్పుడు వంట కానీ, తాలింపు వేస్తున్నప్పుడు తాలింపు గింజల స్మెల్ కానీ, ఇట్లాగ డిఫరెంట్ స్మెల్స్ ఏదొచ్చినా కూడా మనము వాటి వల్ల ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, మనకి కాక్రోచెస్, డస్ట్ మైట్స్ ఉంటాయి కదా ఇంట్లో, హౌస్ డస్ట్ మైట్స్ అంటాం, అవి కానీ, వీటిలో ఏది వచ్చినా కూడా మనం ఇండోర్ ఎలర్జెన్స్లో ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి అవుట్డోర్ ఎలర్జెన్స్ అంటే పొల్యూషన్ కానీ, ఫ్యూమ్స్ కానీ, కెమికల్ ఫ్యాక్టరీ సబ్స్టెన్సెస్ కానీ, కోల్డ్ కానీ, సడన్ క్లైమాటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా ట్రిగర్సే. దీంతో పాటు ఇంకొక ట్రిగ్గర్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఎవరైనా కొంతమంది మీరు వినే ఉంటారు, కొంతమంది నేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే వెంటనే నాకు ఆయాసం వస్తుంది, పిల్లికూతులు వస్తున్నాయి, దగ్గు వస్తుంది అని చెప్తూ ఉంటారు మీకు. ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంటే ఎక్సర్సైజ్ కూడా ఒక ట్రిగ్గర్ ఫర్ ఆస్తమా. అంటే అది కూడా మీకు ఉన్న ప్రాబ్లమ్ని వర్సన్ చేయగలదు. అయితే అందరికీ ఒకేలాగా ఉంటాయి సార్ ట్రిగ్గర్స్ ఆస్తమాలో? లేదండి, ఈ ఆస్తమా ట్రిగ్గర్స్ అనేవి అందరికీ ఒకలా ఉండవు. ఒక పర్సన్కి ఉన్న ట్రిగ్గర్ అంటే ఒక పర్సన్కి ఇబ్బంది పెట్టే విషయం ఇంకో పర్సన్కి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఓన్లీ చలి తగిలినప్పుడే ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఓన్లీ గ్యాస్ కానీ స్ప్రే కానీ తగిలినప్పుడే ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఒక రకమైన టాబ్లెట్ అంటాం, ఆస్పిరిన్ టాబ్లెట్ అంటాం, ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే ఆయాసం ఉంటుంది లేదా పిల్లకూతులు వస్తాయి. సో అంతేగాని అందరికీ ఒక ట్రిగ్గర్ ఉండాలని రూల్ లేదు. డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇదే ఆస్తమా యొక్క ప్రత్యేకత. అసలు సార్ ఆస్తమాలో ఏ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ప్రస్తుతం? ఆస్తమాలో మనకి బ్రాంకియల్ ఆస్తమాలో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్హేలర్ థెరపీ. అంటే మీకు ఇన్హేలర్ థెరపీ, మనకి ఇన్హేలర్స్ ఉంటాయి, ఈ ఇన్హేలర్ థెరపీయే మెయిన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఇన్హేలర్ అంటాం దీన్ని. ఈ ఇన్హేలర్ థెరపీయే మెయిన్ థెరపీ. ఇది అవ్వచ్చు ఇన్హేలర్, లేదంటే ఇంకొక ఇన్హేలర్ ఉంటుంది, ఇది కూడా ఇన్హేలర్ అవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా సరే ఇన్హేలర్ థెరపీ. అంటే ఏంటి, మనము ఈ ఇన్హేలర్ని నోట్లో పెట్టుకొని గాలి గట్టిగా తీసుకుంటే ఆ ఇన్హేలర్లో ఉన్న పౌడర్ కానీ స్ప్రే కానీ మనకి లంగ్స్ వరకు వెళ్తుంది. దాన్నే మనము ఇన్హేలర్ థెరపీ అంటాము. మెయిన్గా ఇన్హేలర్ థెరపీనే మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ బ్రాంకియల్ ఆస్తమా. మిగతా టాబ్లెట్స్ అవి ఉన్నాయి, కానీ అది మైనర్ ట్రీట్మెంటే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఆస్తమాలో ట్రీట్మెంట్లో 2 రకాలు ఉన్నాయి. కంట్రోల్ ట్రీట్మెంట్ అని, రిలీవర్ ట్రీట్మెంట్ అని. కంట్రోల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇది మీకు కంట్రోల్ చేస్తుంది ఆస్తమాని. రిలీవర్ ట్రీట్మెంట్ అంటే ఏదైనా సమయంలో మీకు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఆయాసం ఎక్కువైంది, దగ్గు వచ్చింది అంటే ఇది తీసుకుంటే మీకు రిలీఫ్ అయిపోతుంది సిమ్టమ్స్, అంటే సిమ్టమ్స్ తగ్గిపోతాయి ప్రాబ్లం. దాన్ని రిలీవర్ ట్రీట్మెంట్ అంటాం. సో రెండింటికి డిఫరెన్స్ ఉండాలి. సో కంట్రోల్ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ యూజ్ చేయాలి, రిలీవర్ ట్రీట్మెంట్ మాత్రం షార్ట్ టర్మ్ యూజ్ చేయాలి. ఈ డిఫరెన్షియేషన్ మీకు అర్థమై ఉండాలి. సార్ అలాగే చాలా మంది ట్రీట్మెంట్ విషయంలో కొన్ని రోజులు తీసుకుంటారు ఆస్తమా అన్నప్పుడు, కొన్ని రోజులు తీసుకోరు, వదిలేస్తారు, లేదా మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అసలు అట్లా చేయొచ్చు అంటారు? అంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం, అలా కంటిన్యూ చేయకపోవడం వల్ల ఏమైనా కాజెస్ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఆస్తమా ట్రీట్మెంట్ అనేది క్రానిక్ లంగ్ ట్రీట్మెంట్. అంటే ఒకసారి మొదలు పెడితే కొన్ని నెలల వరకు లేదా సంవత్సరాల వరకు డిపెండింగ్ అపాన్ ద ఇంప్రూవ్మెంట్ మనం కంటిన్యూస్గా యూజ్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు తీసుకొని 10 రోజుల్లో 15 రోజుల్లో లేదంటే నెల రోజుల్లో తగ్గిపోయింది కదా అని ఆపేవాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది మొదలవుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆస్తమా అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే ఏంటంటే అక్కడ ఒక రకమైన బర్నింగ్ జరుగుతూ ఉంది, ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంది. ఎలా అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా బాడీ మీద ఇక్కడ కత్తి తగినప్పుడు మీకు ఒక రకమైన రెడ్నెస్ ఉంటుంది కదా, అలాంటి రెడ్నెస్ బర్నింగ్ కంటిన్యూస్గా ఉంటుంది లంగ్స్లో. సో ఈ లంగ్స్లో ఉన్న బర్నింగ్ మీరు కంట్రోల్ చేయాలి అంటే ఈ ఇన్హేలర్ థెరపీ రెగ్యులర్గా మీకు లోపలికి వెళ్తూ ఉండాలి. అప్పుడే మీకు ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్హేలర్ థెరపీని సడన్గా ఆఫ్ చేస్తారో ఆ బర్నింగ్ మళ్ళీ ఒక 1 డే బాగానే ఉంటారు, మేబీ 5 days బాగానే ఉంటారు, 10 days బాగానే ఉంటారు. ఈ డ్రగ్స్ ఎఫెక్ట్, మందుల ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మొదలవుతుంది. ఇది మీలో చాలా మంది ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, మందులు తీసుకోవటము, తగ్గిపోయింది నాకు అనుకోవటం, మళ్ళీ చలికాలం వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తారు. మళ్ళీ అలా కాకుండా ట్రీట్మెంట్ ప్రొలాంగ్డ్గా తీసుకోవటం వల్ల, అంటే ఒకసారి మొదలుపెట్టిన ట్రీట్మెంట్ కనీసం కొన్ని నెలల పాటు కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని
తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ తగ్గించాలి. దాన్నే స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమా అంటారు. మెయిన్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ ప్రకారం స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఆస్తమా అనేది మీకు గోల్డ్ స్టాండర్డ్ థెరపీ ఆస్తమాలో. అలా కాకుండా మనము స్ట్రైట్ ట్రీట్మెంట్, సింగిల్ స్టెప్ ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత ఇబ్బందులు మీకు తప్పనిసరి. అలాగే సార్, జనంలో చాలా మందికి ఆస్తమా గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలుకి వాటి గురించి కూడా పూర్తి అవగాహన లేదు. అవును సార్, అసలు ఆస్తమా గురించి అలాగే అపోహలు, వాటి గురించి నిజాలు మీరు తెలియజేస్తేనే చాలా మందికి తెలుస్తాయి సార్. ఎస్ అండి. ఇప్పుడు ఆస్తమాలో అపోహలు అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది, చాలా మంది మీరు వినే ఉంటారు, ఇన్హేలర్స్ కనుక వాడితే అందులో స్టిరాయిడ్స్ ఉంటాయి, మనము దానికి ఎడిక్ట్ అయిపోతాము, ఆ స్టిరాయిడ్స్ తీసుకుంటే మనం మళ్ళీ వదిలిపెట్టలేము వాటర్ అనేది. ఇది పెద్ద అపోహ అండి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ఇన్హేలర్ స్టిరాయిడ్ డోసు మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది. స్టెరాయిడ్ ఉంటుంది, నేను కాదంటలేదు, 100% స్టెరాయిడ్ ఉంటుంది. కాకపోతే అది మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది. మైక్రోగ్రామ్ అంటే 10⁻⁻6 డోస్. 10⁻⁻6 అంటే మీకు అందరికీ తెలుసు, 0 పక్కన మనం 6 సున్నాలు పెట్టుకుని మళ్ళీ 1 వేసుకోవాలి. అంత లో డోస్ ఉంటుంది. సో అంత లో డోస్ లో ఉన్నప్పుడు మీకు అది ఎఫెక్ట్ చేసేదంతా చాలా తక్కువ. అది కూడా మీరు ఇంకొక గమనించాల్సిన విషయము, అది మనం లంగ్స్ లోకి తీసుకుంటున్నాము, పొట్టలోకి కాదు. అది చాలా గమనించాల్సిన విషయం. ఆ లో డోస్లో మీరు తీసుకోవడం వల్ల దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానివల్ల బెనిఫిట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇంకొక మిత్, ఇంకొక అపోహ ఏంటి జనాల్లో, ఏమనుకుంటాము, ఈ ఇన్హేలర్ కనుక వాడితే, చిన్న వయసులో వాడుతున్నాం కదా, ఈ ఇన్హేలర్ చిన్న వయసులో వాడితే మనకి గ్రోత్ పెరగదు, అసలు మా పిల్లలు పెరగరు, ఆగిపోతారు అని చాలా మంది చిన్నపిల్లలు తల్లులు చెప్తుంటే విన్నాను నేను. కానీ అది కూడా ఒక పెద్ద అపోహ అండి. ఈ వాడే లో డోస్లో మనం ఇన్హేలర్ వాడుతున్నది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎటువంటి ఎఫెక్టు చేయలేదు. అందులో ఏమీ సందేహం అంటూ ఏమీ లేదు. ఇంకొక అపోహ ఏంటంటే, అందరిలో ఇన్హేలర్స్ అనేవి లాస్ట్ రిసార్ట్స్ అని చాలా మంది అంటారు. అంటే అన్ని మందులు వాడుకొని, టాబ్లెట్స్ వాడుకున్న తర్వాత నే ఇన్హేలర్ వాడాలి, ఇన్హేలర్ లాస్ట్ ట్రీట్మెంటు, దాని తర్వాత ఇంక ట్రీట్మెంట్సే లేవు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు ఆస్తమా గురించి. అట్లా కాదండి. రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ చివరికైనా వెళ్ళండి, ఆస్తమాకి ఇన్హేలర్ ట్రీట్మెంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్. అది చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ అది, కానీ లాస్ట్ రిసార్ట్ కాదు. ఆ అపోహలో ఉండొద్దండి అసలు. ఇంకొక విషయము, ఆస్తమా గురించి మనము ఇన్హేలర్ థెరపీ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని చాలామంది అడుగుతారు నన్ను. ఇన్హేలర్ థెరపీ కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇన్హేలర్ థెరపీ వాడి ఆ డోసుని మనం ఫుల్ డోస్గా పెంచుకొని ఆ ఫుల్ డోస్లో కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనము ఇన్హేలర్ థెరపీని ఆపేసి ఆ బయలాజికల్ అని ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ బయలాజికల్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. అంతేగాని ఇన్హేలర్ థెరపీని వదిలి ఫస్ట్ మనం టాబ్లెట్స్ కానీ బయలాజికల్ థెరపీకి కానీ వెళ్ళకూడదు. సార్, అలాగే చాలా మంది చిన్న పిల్లలకు కూడా ఆస్తమా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కొంటూ, కానీ వాళ్ళకు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా ఆస్తమా రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఆస్తమా అనేది మనం అనుకున్నట్టుగా 70 to 80% ఫ్యామిలీ హిస్టరీ వల్లనే వస్తుంది. కానీ మిగతా 20 to 30% మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, బిహేవియరల్ చేంజెస్, డైట్, పొల్యూషను, ఎక్సర్సైజ్ లేకపోవటము, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. దాని అన్నిటికీ థియరీస్ ఉన్నాయి. దానికి అన్నిటికీ అడెక్వేట్ ప్రూఫ్ లేదు, కానీ చాలా రకాల థియరీస్ ఉన్నాయి. ఈ అన్నిటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఉన్న ఫ్రెష్ జనరేషన్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ఆస్తమా అనేది ఎక్కువగా ఉన్నది. అది వాళ్ళ పేరెంట్స్ హ్యాబిట్స్ పెట్టుకు డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా పేరెంట్స్ మదరు ప్రెగ్నెన్సీ అప్పుడు కనుక స్మోకింగ్ ఎక్స్పోజ్ అయినా, వాళ్ళు స్మోకింగ్ చేసినా, స్మోకింగ్ ఎక్స్పోజ్ అయినా కూడా, మన ఇండియన్ కంట్రీలో ఇది తక్కువ, కాకపోతే ఎక్స్పోజ్ అయినా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు స్మోక్ చేసినా కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ పిల్లలకి ఆస్తమా రావడానికి. సో ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే హ్యాబిట్స్ కానీ, మనం చేసే జాగ్రత్తలే మన పిల్లలకి రేపు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. సార్, అలాగే ఆస్తమాలో ఇంతకాలం వాడాలి, లేకపోతే 1 year వాడితే తగ్గిద్ది, 2 years వాడితే తగ్గిద్ది అనేది ఏమైనా ఉందా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఆస్తమా అనేది ఒక క్రానిక్ లంగ్ కండిషన్. క్రానిక్ అంటేనే చాలా సంవత్సరాలు ఉండేది అని అర్థం. చాలా సంవత్సరాలు ఇది ఉంటుంది మనకి. కాబట్టి దాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. దానికి కంప్లీట్గా క్యూర్ ప్రస్తుతానికి లేదు, కంప్లీట్గా 100% లేదు. సో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉండి మీకు ఆస్తమా వచ్చింది, ఎర్లీ లైఫ్లో ఆస్తమా వచ్చింది అంటే less than 15 years,
20 yearsలోనే మీకు ఆల్రెడీ ఆస్తమా వచ్చింది, సిమ్టమ్స్ ఉన్నాయి, స్పైరోమెట్రీ చేశారు, డయాగ్నోజ్ అయిపోయింది అంటే ఆస్తమా ఉంది మీకు. అలాంటి వాళ్ళకి మీకు క్యూర్ అయ్యే అవకాశం తక్కువ, కానీ దీన్ని 100% కంట్రోల్ చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీరు నార్మల్ మనుషుల్లాగానే కమ్యూనిటీలో అందరితో పాటు కలిసి తిరగొచ్చు, చలి ప్రదేశాలకు కూడా వెళ్ళొచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రొవైడెడ్ ఎప్పుడు ఇది మీరు ఆస్తమాకు సంబంధించిన మందులు ఏదైతే మీ డాక్టర్ ఇస్తారో ఇన్హేలర్ థెరపీ కంటిన్యూస్గా టైంకి చెప్పినట్టుగా యూజ్ చేస్తే, నాకు తగ్గిపోయిందని చెప్పి ఆపకుండా కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మిగతా వాళ్ళు ఎలా అయితే ఉన్నారో మీరు అదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. అంతేగాని మీరు ఆస్తమా ఉందని మీ లైఫ్ని మీరు నాకు ఇబ్బంది ఉంటుంది బయటికి వెళ్ళలేను అని ఇబ్బంది పెట్టుకోవడం అనేది అస్సలు అవసరం లేదు. ఇది నిజం సార్, చాలా మంది బయటికి వెళ్ళడానికి కూడా అవస్థ పడతారు. అంటే వెళ్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో, ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వరు, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. అలాగే వాటిని అధిగమించాలంటే వీళ్ళు ఏం చేయాలి సార్? వాళ్ళు చేయాల్సింది ఇన్హేలర్ ట్రీట్మెంట్ ఏదైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారో అది మీకు 2-3 రకాల ఇన్హేలర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఎండిఏ అంటాము, డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటాము, నెబులైజేషన్ ఇస్తారు కొంతమంది. ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని షెడ్యూల్ ప్రకారం యూజ్ చేయాలి. ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్ అంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఒక 3 నెలలు 4 నెలల వరకు ఆపకుండా యూజ్ చేయాలి. ప్లస్ ఈ 3 నెలలు ట్రిగ్గర్స్ తగలకుండా చలి కానీ చలి ప్రాంతాలకు కానీ ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగటం కానీ, నైట్ టైం ఎక్కువగా యూజ్ అవుట్ సైడ్ తిరగటం కానీ ఇట్లా తగ్గించుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇనీషియల్ లెవెల్లో కంట్రోల్ అయిపోతుంది 3 monthsలో. ఆ తర్వాత మనం డోసెస్ తగ్గించుకోవచ్చు గ్రాడ్యువల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఇన్హేలర్ వాడుతున్నారు అనుకోండి ఫస్ట్ 3 to 4 months, ఆ తర్వాత మేము డోస్ తగ్గిస్తాం. ఇన్హేలర్స్ డోస్ తగ్గించి మేము దాన్ని వీక్లీ థ్రైస్ అండ్ వీక్లీ ట్వైస్ చేస్తాం. అంటే ఇన్హేలర్ మీకు కంప్లీట్గా ఆఫ్ చేయట్లేదు, దాన్ని డోస్ తగ్గిస్తున్నాం. ఎందుకు? మనం అడెక్వేట్ కంట్రోల్ అచీవ్ చేస్తాం. ఫస్ట్ 3 months 4 monthsలో అడెక్వేట్ కంట్రోల్ వచ్చింది. తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా డోస్ తగ్గించి ఒక లో డోస్లో అంటే వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ ఆ లో డోస్లో మీరు కంటిన్యూ చేసుకుంటే మీకు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆయాసం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి లేదంటే మళ్ళీ ఇన్హేలర్స్ తీసుకునే అనే పరిస్థితి రాదు. అలాగే సార్, ఆస్తమా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలంటారా? ఆస్తమా ఉన్న వాళ్ళు అందరూ 100% డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికైతే ఆ ఎలర్జెన్స్ డైట్ వల్ల ఫుడ్ వల్ల ప్రాబ్లం వస్తుందో వాళ్ళే ఎక్కువగా ఇలా మెయింటైన్ చేయాలి. మిగతా వాళ్ళు అలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఆస్తమా వల్ల డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మిగతా అందరిలాగానే వాళ్ళు అన్నీ తినొచ్చు, అన్నీ తాగొచ్చు. కాకపోతే చలి పదార్థాలు, దుమ్ము ధూళి ఉన్నవి, ఎలర్జెన్స్ ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయటం అనేది చాలా కంపల్సరీ. అట్లీస్ట్ ఇనీషియల్ 6 to 7 months ఆఫ్ ట్రీట్మెంట్లో. తర్వాత ట్రీట్మెంట్ ఫుల్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అవి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఇన్హేలర్ ట్రీట్మెంట్లో చాలా మంది పేషెంట్స్ తప్పులు చేస్తారు. కాకపోతే మీకు ఇప్పుడు దాకా చాలా మంది పేషెంట్స్ మీరు ట్రీట్ చేసి ఉన్నారు. కాకపోతే మీరు ఫ్రీక్వెంట్గా ఒక దాని గురించి వినుండొచ్చు, ఇన్హేలర్లో ఇది తప్పు అయింది పదే పదే. అసలుకి అలా ఎక్కువ సార్లు తప్పు జరిగిన ఫ్యాక్టర్ ఏంటి సార్? ఇన్హేలర్ ట్రీట్మెంట్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం క్లియర్గా చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు ఇన్హేలర్ కరెక్ట్గా యూజ్ చేయకపోవటం, అంటే ఇన్హేలర్ టెక్నిక్ తప్పు వాడటం. సో ఇన్హేలర్ కనుక చూసినట్టయితే మనకి ఇలా ఉంటుందండి. ఇన్హేలర్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఇలా ఉంటుంది ఇన్హేలర్. ఈ ఇన్హేలర్ కనుక మనం చూస్తే ఇక్కడ సన్నని ఇది ఉంది కదా, దీన్ని మనం నోట్లో పెట్టుకొని గాలి తీసుకొని వదలాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దానికి ఏంటి మనం చేయాల్సింది ఎట్లాగో చెప్తాను నేను, తర్వాత తప్పులు ఏంటో చెప్తాను. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ముందు ఇందులో ఓపెన్ చేసి ఇందులో ట్యాబ్లెట్ వేసుకొని క్లోజ్ చేసి ఇది ప్రెస్ చేస్తే బ్రేక్ అయిపోతుంది ట్యాబ్లెట్. సో దాన్ని ఇలా మనం నోట్లో పెట్టుకొని గాలి గట్టిగా తీసుకోవాలి. అంటే ఇలాగా గాలి గట్టిగా తీసుకొని 10 సెకండ్లు బిగబట్టి దాన్ని ముక్కుతో వదలాలి స్లో. ఇలా చేస్తేనే మనకి కంటిన్యూస్గా ఈ ఇన్హేలర్లో ఉన్న లోపల ఏదైతే మందు ఉందో మనకి లంగ్స్లో చివరి భాగాల వరకు వెళ్తుంది. కానీ మోర్ కామన్గా చేసే తప్పు ఏంటంటే అందరూ తీసుకుంటారు, క్యాప్సూల్ దీంట్లో పెడతారు. కానీ దీంట్లో పెట్టిన తర్వాత మనము క్లోజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, జస్ట్ లోపలికి ఇలా తీసుకుంటారు, అంతే అయిపోతుంది. సో అదొకటి.
ఇంకొకటి విషయం, కొంతమంది ఏం చేస్తారు, దూరంగా పెట్టుకుంటారు, అట్లా అయితే వచ్చేస్తుంది అనుకుంటారు. అదొక మోర్ కామన్ గా నేను విన్న తప్పు. మరికొంతమంది ఏం చేస్తారు, ఇందులో క్యాప్సూల్ వేస్తారు, క్యాప్సూల్ వేసి దీన్ని పగలగొట్టడం మర్చిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాప్సూల్ వేసిన తర్వాత బ్రేక్ అవ్వదు మనకి. మీరు ఇలా చేస్తేనే ఇందులో ఉన్న అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాతనే అందులో నుంచి పౌడర్ వస్తుంది. మనం అది అనుకోకుండా, ఇది చేయకుండా పీల్చేస్తారు, అయిపోయింది అనుకుంటారు. సో పీల్చటము, బిగబట్టడం 10 సెకండ్లు, దాన్ని ముక్కుతో వదలటం, ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్. ఈ 3 అయిపోయిన తర్వాత గొంతుని మనం వాటర్తో వాష్ చేసుకోవాలంటే పుక్కిలించి ఊయాలి. అప్పుడే మనకి స్టెప్స్ అన్ని కంప్లీట్ అయినట్టు. అది మోర్ కామన్గా చేసే తప్పులు. ఈ టెక్నిక్ కనుక మీరు కరెక్ట్ చేసుకుంటే, ఈ ఇన్హేలర్ టెక్నిక్, ఇది ఈ ఇన్హేలర్ అయినా కానీ దీనికి కూడా అలాంటి తప్పులే జరుగుతాయి. దీనికి కూడా అదే ప్రిన్సిపల్, పీల్చడం, బిగబట్టడం, వదలటం. దీంట్లో కూడా అదే తప్పులు చేస్తారు. చాలా మంది ఇది ఇన్హేలర్ వాడతారండి, దీని గురించి మనం చెప్పుకోవాలి. ఈ ఇన్హేలర్ చాలా మంది చూస్తుంటారు, అందరికీ కమ్యూనిటీలో ఆస్తమా అంటే ఇదే ఇన్హేలర్ గుర్తుకొస్తుంది. ఆస్తమా అంటే ఇదే అనుకుంటారు అందరు. ఇది కూడా ఉంటుందండి, అందులో 2 రకాలు. ఈ ఆస్తమా ఇన్హేలర్లో మోర్ కామన్గా ఏం చేస్తారు అంటే, ఇది ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ షేక్ చేయాలి. తర్వాత మీరు స్ట్రైట్గా కూర్చొని నోట్లో పెట్టుకొని ఇది ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసి బిగబట్టాలి గాలి తీసుకొని. ఇలాగా ప్రెస్ చేసి గాలి పీల్చుకొని బిగబట్టి వదలాలి. అప్పుడే మీకు ఇందులో వచ్చిన మెడిసిన్ మొత్తము లంగ్స్ లోపల దాకా వెళ్ళి మళ్ళీ ముక్కులోంచి బయటకు వస్తుంది. అర్థమవుతుంది? సో ఇట్లా చేస్తేనే మీకు కంప్లీట్ అయినప్పుడు. చాలా మంది ఇందులో చేసే తప్పులు ఏంటి, అందరూ ఇది కొట్టుకోవాలి కదా అని చెప్పి ఏం చేస్తారు, కొంతమంది ఇట్లా పట్టుకుంటారు, కొంతమంది ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా కాదు, ఇలానే పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మీకు ఆ గ్రిప్ చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ చేసే తప్పు. 2 తప్పు ఏంటి, ఇలా పట్టుకొని పొజిషన్ సరిగా ఉండదు, కూర్చొని కానీ పడుకొని కానీ అట్లా చేస్తూ ఉంటారు. అది 2వ తప్పు. 3వ తప్పు, నోట్లోకి పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెడతారు, ఇలా పెట్టేసి అయిపోయింది అట్లా చేస్తారు. ఇప్పుడు మీరు చేసిందంతా ఎక్కడికి పోయింది, మొత్తం ఇక్కడే ఉంది, లేదంటే సగం గాలిలోకి పోయింది. అంటే గాలి చేసే ప్రయత్నం చాలా తక్కువ చేస్తారు. పెడతారు, ప్రెస్ చేస్తారు, గాలి అంతే. ఇంకా గాలి బాగా తీసుకొని బిగబట్టి వదలాలి, అట్లా చేయాలి. అలా చేయకపోతే మీకు డ్రగ్ డిపాజిషన్ తగ్గిపోతుంది, ఆస్తమా మీకు కంట్రోల్ అవ్వదు. సో ఇవి మనకి మోర్ కామన్గా చేసే మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని కనుక మనం కరెక్ట్ చేసుకుంటే 80% ఆఫ్ ద పేషెంట్స్, ఇప్పుడు 100 మంది కనుక ఇన్హేలర్ తీసుకుని వెళ్తే 80% ఆఫ్ ద పేషెంట్స్లో ఇవే తప్పులు చేస్తారు. ఇప్పుడు నేను చేసిన తప్పులే. ఈ తప్పులు కనుక మీరు కరెక్ట్ చేసుకుంటే మీ ఇస్తున్న ఆస్తమా డోసు మోర్ దెన్ సఫిషియంట్, మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. అది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సార్, ఆస్తమా ఉన్నప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టు శాశ్వత పరిష్కారం దీనికి లేదు అన్నారు, కాకపోతే దీన్ని అదుపు చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లా కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైం గడిచిన తర్వాత దాన్ని స్టాప్ చేయొచ్చు అవకాశం ఉందంటారు? అవకాశం తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఇది ఒక డైనమిక్ డిసీజ్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. దీనికి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ కానీ, ట్రిగ్గర్స్ కానీ రకరకాలు ఉంటాయి, ఒక్కో ఫ్యాక్టర్ కాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇండోర్ ఎలర్జెన్స్, ఇంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి ఇవి. సో ఇవన్నీ ఏంటంటే విత్ టైం కొంచెం ఫ్యాక్టర్స్ తగ్గినాయి అనుకోండి, కొంతమందిలో ఆస్తమా కంట్రోల్ అయిపోతుంది. అందుకని ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒకసారి ఇన్హేలర్ వాడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, కంటిన్యూస్గా వాడాలా లేదా అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి ఇది అధిగమించడం చాలా ఈజీ. అలాగే ఆస్తమాలో చాలా రకాలు ఉన్నాయని మీరు చెప్పారు. కొంతమందికి చలికాలంలో బయటికి వెళ్ళడానికి భయపడతారు. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చలికాలంలో బయటకు వెళ్తే ఆస్తమా ఎక్కువ అవుతుంది. ఇది నిజంగా అది ఒక కొంతమందికే ఉంటుందా, అట్లా అందరికీ ఉంటుందా? అందరికీ ఉండాల్సిన అవసరం లేదండి. మనం చెప్పుకున్నట్టు ఆస్తమాలో చాలా రకాలు ఉన్నాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఈ టైప్ అనేది డిఫరెంట్. కానీ మోర్ కామన్ గా ఉండే 80% ఆఫ్ ద పీపుల్ మనం ఏది చెప్పుకున్నామో 70 to 80% ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తుంది. వాళ్ళకి చలికి వెళ్తే డెఫినెట్ గా రియాక్షన్ వస్తుంది, చలి వల్ల దీనివల్ల. అందుకని అందరూ ఏమనుకుంటారంటే చలికి వెళ్తే ఆస్తమా ఉంటుంది అనుకుంటారు. కాకపోతే చలి అనేది డెఫినెట్ గా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అంటే దానివల్ల ఉన్న ఆస్తమా ప్రాబ్లం అనేది 100%
పెరిగే అవకాశం ఉన్నది. కాకపోతే అందరికీ ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ అలా చేయాలనేది కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంటుంది ఆస్తమాతో పాటు, దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. చాలా మంది మీరు చూసి ఉంటే ఆస్తమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో 50% ఆఫ్ ద పీపుల్, అంటే 100లో 50 మందికి ముక్కు గురించి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు మీకు చెప్తారు ముక్కులో నుంచి నీళ్లు గారుతున్నాయని, చలిలోకి వెళ్ళగానే వెంటనే తుమ్ములు వస్తున్నాయని, చలి వల్ల పొద్దునే లేచిన వెంటనే ఒక 10-15 తుమ్ములు ఆపకుండా వస్తున్నాయని చెప్తారు. దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది కూడా ఒక ఎటోపిక్ కండిషన్. ఇది ఆస్తమా రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్లో వెళ్తాయి. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆస్తమాతో పాటు ఈ ముక్కు కండిషన్ ఉంది, ఎలర్జిక్ రైనైటిస్ అంటాం దాన్ని, ఆ కండిషన్ కూడా ట్రీట్మెంట్ చేయడం తప్పనిసరి. ఇది కనుక మనం ట్రీట్మెంట్ చేయకపోతే, ఓన్లీ ఆస్తమా ట్రీట్మెంట్ చేస్తే ఈ ఎలర్జిక్ రైనైటిస్ కంట్రోల్ అవ్వదు. సో కాబట్టి అప్పుడు ఆస్తమా కూడా కంట్రోల్ అవ్వదు. సో ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్లో వెళ్తాయి. అంటే ఒకటి ఉంటే ఇంకోటి ఉండే అవకాశం చాలా ఎక్కువగా. సో ట్రీట్మెంట్ రెండింటికి తీసుకోవడం అనేది చాలా ఉత్తమము. సార్, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే రోజు మాకు ఆస్తమా గురించి చాలా విషయాలు తెలియజేశారు. చాలా థ్యాంక్స్ సార్. నమస్తే. నమస్తే అండి, చాలా థ్యాంక్ యూ.